బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ వర్కర్ మునియ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. మున్సిపల్ కార్యాలయంలో పై స్థాయి ఉద్యోగులతో జరిగిన చిన్న ఘర్షణ ఆత్మహత్యాయత్నానికి కారణంగా తెలుస్తోంది. తనను మున్సిపల్ శానిటరీ సెక్రటరీ సోని, ఇన్స్పెక్టర్ దువ్వాడ శ్రీను వేధించారని వాళ్ల ఇంటి వద్దకే వెళ్లి మునియ పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం గమనార్హం. కలుపు నివారణ కోసం వాడే గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అతన్ని హుటాహుటిన నిన్న ఉదయం ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో మునియ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఘటనకు కారణమైన సోని, దువ్వాడ సీను పరారీలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. తమకు న్యాయం చేయాలంటూ మృతిని బంధువులు మునియ మృతదేహంతో మున్సిపల్ ఆఫీసుకు చేరుకుని ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో జరుగుతున్న వరుస సంఘటనలు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరువును బజారున పడేలా చేస్తున్నాయి. గత 6 ఏళ్లుగా మున్సిపాలిటీకి పాలక వర్గం లేకపోవడం, అధికారుల కనసన్నల్లో పరిపాలన జరగడంతో ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అనుకుంటున్నారు. తన మృతికి గల కారణాన్ని మృతుడు వాంగ్మూలం కూడా ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. మృతికి కారణమైన వారిపైన పోలీసులు పాత ఐపీసీ చట్టం 306 తానే ప్రస్తుతం 108 అబెట్మెంట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో, ఏ సెక్షన్లతో కేసు నమోదు చేస్తారో అనేది వేచి చూడాల్సి ఉంది. ఇక ఇదే విషయంపై పూర్తి విశ్లేషణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా. ఈ కథనం మీకు రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.